హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఇవాళ తిరుపతికి వెళ్తున్నాం అనమాట. మొక్కు ఉంది మాకు, మా బాబుకి గుండు చేయించాలి అండ్ స్టెప్స్ ఎక్కే మొక్కు ఒకటి ఉంది. అందుకే తిరుపతికి వెళ్తున్నాం అనమాట. స్టార్ట్ అయ్యాము. మంగన్ మా పాప ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అనమాట. ట్రైన్లో కూడా ఫ్రీగా ఉండదు, గేమ్స్ ఏదో ఒకటి ఆడుతూ ఉండాలని చెప్పేసి ఏదో ఒకటి ఆ గేమ్ ప్లే చేద్దాం, ఈ గేమ్ ప్లే చేద్దాం అని చెప్పేసి ఆడుతూ ఉంటుంది. వచ్చేసామండి తిరుపతికి. ఇక్కడి నుంచి మనం ఇప్పుడు కొండ మీదకి వెళ్ళిపోదాం. మాకు ట్రైన్ లేట్ అవ్వడం వల్ల మాకు ఏమైందంటే ట్రైన్ 3 అవర్స్ లేట్ అయింది. దానివల్ల మాకేంటంటే అక్కడ రూమ్ ఎక్స్ట్రా 1 అవరే చూస్తారంట. 3 అవర్స్ అయితే మనం బుక్ చేసిన రూమ్ క్యాన్సిల్ అయిపోతుందంట. అది క్యాన్సిల్ అయిపోవడం వల్ల మాకు అక్కడ ప్రాబ్లం అయింది. అక్కడ ఏమైందంటే లక్కీగా రూమ్స్ అవైలబిలిటీలో ఉండడంతో మళ్ళీ అక్కడ లైన్లో నుంచొని వేరే రూమ్ తీసుకోవాల్సి ఇచ్చారు మాకు. అది కూడా పర్లేదులేండి, మనం బుక్ చేసుకునే రూములా కాకుండా దేవస్థానం వాళ్ళ రూమ్స్ ఉంటాయి కదా, అవి ఇచ్చారు మాకు. అక్కడ రూమ్ దొరకడానికి కూడా అక్కడ కూడా వెయిట్ చేయాల్సి వచ్చింది. మాకు 2 అవర్స్ పైన వెయిట్ చేసాము. అప్పుడు మనకి ఆ రూమ్ దొరికిందనమాట. మొక్కుకున్న తర్వాత అవి నెరవేరిన తర్వాత అవి మొక్కు తీర్చుకునేంత వరకు మనకి ఏంటంటే మొక్కు తీర్చేసుకోవాలనిపిస్తుంది. ఆ మొక్కు తీర్చుకున్నాక అప్పుడు అమ్మ మొక్కు తీర్చుకున్నామని చెప్పేసి అనుకుంటాం కదా. ఇప్పుడు నెక్స్ట్ కొండ మీదకి వచ్చేసాము. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ చుట్టూ షాప్స్ ఉంటే ఒకసారి చూద్దామని చెప్పేసి చూస్తున్నాము. ఇక ఏం చేయాలి, ఒక 2 అవర్స్ పైన పట్టింది కదా మాకు రూమ్ దొరకడానికి. అందుకే చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఏమన్నా ఉన్నాయా ఏంటని, ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నాను. రూమ్కి వచ్చేసాము. ఇంకా రూమ్ మా ఫ్రంట్ వ్యూ అనమాట ఇది. సమ్మర్లో అయినా కానీ పైన మాత్రం చాలా చల్లగా ఉంది. కొండపైన కింద మాత్రం చాలా వేడిగా ఉంది, కానీ పైన మాత్రం చాలా చల్లగా ఉంది. ఇప్పుడు ఇంక రూమ్లో రెడీ అయిపోయి మనం దర్శనానికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని కూడా వచ్చేసాం. మేము నైట్ అయిపోయిందనమాట. దర్శనం చేసుకుని వచ్చేసరికి చుట్టూ వ్యూ చూపిస్తున్నాను. జనం అయితే చాలామంది ఉన్నారండి. క్రౌడ్ ఫుల్గా ఉంది. తిరుపతిలో మెయిన్ ఏంటంటే వాష్రూమ్స్, అవి బయట వాష్రూమ్స్ అయినా కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారనమాట. ఇక్కడ కోనేరులో స్నానానికి ఎల్లో చేశారు. అందుకని మేము కూడా వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాం అనమాట. కోనేరులోకి సోపు కానీ షాంపూ కానీ యూజ్ చేయకుండా జస్ట్ మనం ఆ వాటర్లోకి దిగడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారనమాట. అది కూడా కొంతవరకే మనకేంటంటే అవి బ్యారిగేట్స్ ఉంటాయి, అంతవరకే ఎల్లో చేస్తారు. ఆ తర్వాత మనం వెళ్ళలేము. చూడండి, మధ్యలో అదంతా చాలా బాగుంది కదా కోనేరు దగ్గర. ఇవి బావులు అంటండి, పెద్ద పెద్ద బావులు ఉన్నాయని చెప్పేసి అక్కడ బోర్డు ఉంది. మీరు ఎప్పుడైనా స్నానం చేశారా ఇక్కడ? మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళినా కానీ మనకి అది క్లోజ్లో ఉండేది. ఈసారి వెళ్దాము, ఓపెన్లో ఉంది కదా అని చెప్పేసి వెళ్ళాం అనమాట. నైట్ టైం లైట్స్ తోటి కోనేరు దగ్గర వ్యూ చూడండి, చాలా అందంగా ఉంది. కోనేరు దగ్గర స్నానం చేసేసాక ఇంకా నైట్ అంతా జర్నీ చేసి నిద్ర లేదు కదండి, ఇంకా వెళ్ళిపోదాం రూమ్కి అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం అనమాట. చుట్టూ సరౌండింగ్స్ వ్యూ చూపిస్తున్నాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మేము స్టెప్స్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. స్టెప్స్ ఎక్కేద్దాం, మార్నింగ్ లేచి ఇంకా స్టెప్స్ శ్రీవారి మెట్లు ఎక్కుదామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అది కూడా ఉంది కదా, ఇంకా నైట్ అంతా నిద్ర లేక ట్రైన్లో సరిగ్గా స్లీప్ ఉండదు కదా, ఇంకా అందు గురించి రూమ్కి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఒక్కసారైనా వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తుంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కూడా ఎవ్రీ ఇయర్ వెళ్తారా తిరుపతికి అని చెప్పేసి చెప్పండి నాకు. గోవిందా గోవిందా అనుకుంటూ చుట్టూ ఆ సరౌండింగ్స్, ఆ వైబ్సే చాలా బాగుంటాయి. తిరుపతికి వెళ్తే మనకి వెళ్ళొచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఈ ఫీలింగ్ చాలామందికి కలుగుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు వెళ్ళిన ప్రతిసారి చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇదేమో శ్రీవారి కళ్యాణ మండపం. ఇక్కడ కళ్యాణాలు అవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వీడియోలో బంగారు గోపురాన్ని క్యాప్చర్ చేద్దామని చెప్పేసి మీరు కూడా దర్శనం చేసుకుంటున్నట్టు ఉంటుంది కదా, ఆ బంగారు గోపురాన్ని క్యాప్చర్ చేసాము జూమ్ చేసి. మరి
రూమ్కి వెళ్ళి ఇంకా పడుకుండిపోయాం. మార్నింగే లేచాం. మళ్ళీ మార్నింగే స్టెప్స్ ముక్కుంది కదా, స్టెప్స్ ముక్కుడు తీర్చుకుందాం అని చెప్పేసి ఇంకా మార్నింగ్ కొండ మీద నుంచి కిందకి దిగి అప్పుడు స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాము. మనకి కొండ నుంచి కింద దిగడానికి ఏంటంటే 40 మినిట్స్ అలా పడుతుంది కదా టైం. కొండ ఎక్కేటప్పుడైనా కొండ దిగేటప్పుడైనా మనం ఫుడ్ తినేసి మనం బయలుదేరితే బెటరు. లేదంటే ఆ పిన్ కర్వ్స్ ఉంటాయి కదా, మనకి ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ అని, తల తిరగడం కానీ ఇలాంటివి ఉంటాయి. అందుకే మేము కొంచెం లైట్గా ఫుడ్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడి నుంచి కిందకి దిగిపోయిన తర్వాత మనం ఇక్కడి నుంచి ఏంటంటే శ్రీవారి మెట్లకి ఆటోలో వెళ్ళామన్నమాట. వచ్చేసాము శ్రీవారి మెట్ల దగ్గరికి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి శ్రీవారి మెట్లు. ఈ స్టెప్స్ ఏంటంటే మేము 2 అవర్స్లో ఎక్కేసాం అనమాట. స్టెప్స్ ఎక్కే ముక్కకు ఎవరికన్నా ఉంటే కనుక స్టెప్స్ మీద వాటర్ బాటిల్స్ దొరకట్లేదండి, మీరే క్యారీ చేసుకొని తీసుకెళ్ళండి. కాకపోతే డ్రింక్స్ టైపు అవేవో డ్రింక్స్ దొరుకుతున్నాయి కానీ అవంత బాగాలేవు. శ్రీవారి మెట్లు ఏంటంటే కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అలిపిరి మెట్లు ఏంటంటే నార్మల్గా ఉంటాయి. అలిపిరి మెట్ల మీద మొన్న పుల్లులు అవి వస్తున్నాయని చెప్పేసి న్యూస్ వచ్చింది కదండి. అలిపిరి మెట్ల దగ్గర వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు అది కూడా కేర్ తీసుకుంటున్నారు. ఇక్కడ శ్రీవారి మెట్ల దగ్గర అయితే ఈ పులులు అటాక్ చేయడం అనేది అది ఏమీ లేదు. స్టెప్స్ ఎక్కుతూ మా పాప అయితే టైర్డ్ అయిపోయింది. కొంచెం స్టెప్స్ ఎక్కగానే ఇంకోటి పక్కన అలా పడుకుని ఉందన్నమాట. కొంతమంది మొక్కులు ఏంటంటే పసుపు కుంకుమ ప్రతి స్టెప్కి పెట్టుకుంటూ వస్తారనమాట. వాళ్ళైతే నిజంగా చాలా గ్రేట్ అండి. బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది కదా, అన్ని స్టెప్స్కి పెట్టాలంటే ఆ దేవుడిది మహిమ ఉండబట్టే కదా వాళ్ళు కూడా అంత భక్తితో వాళ్ళు మొక్కు తీర్చుకుంటున్నారు. ఇదిగోండి మేము కంప్లీట్ చేసేసాము. ఇక్కడ లాస్ట్ స్టెప్ అనమాట ఇది. ఇంకా ఇక్కడ దండం పెట్టేసుకొని మొక్కు తీర్చేసుకున్నాం కదా. దేవుడి మనకి మొక్కు తీరిపోయిందని చెప్పేసి, ఏ ప్రాబ్లం లేకుండా మొక్కు తీరిపోయినందుకు దండం పెట్టుకొని మనం ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళిపోదాము. రూమ్కి వెళ్ళిపోయి ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాయి అనమాట. కొండ కిందకి దిగడానికి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఈ జర్నీని ఇలాగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కంప్లీట్ చేసుకున్నాము. ఏదో చిన్నవి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.